దేశంలో ఉన్న మీడియా సంస్థల కంటే సాక్షి మీడియా ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ నాయకుడిని హైలైట్ చేసుకోవడం కోసం ఒక మీడియా సంస్థ అన్నది ఉండడం సర్వసాధారణం. అంతేకాకుండా వాళ్ళకు ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉంటాయి, వాళ్ళకి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఇలాగా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకుడు చేసేటువంటి పనులు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం నెరవేర్చే దిశగా ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రజలకిను ఇటు ఈ నాయకుడి మధ్య వారధిలాగా పనిచేస్తూ ప్రజలకిను నాయకుడి మధ్య వారధిలా పనిచేస్తూ చక్కగా ప్రతి విషయాన్ని కూలంకుశంగా ప్రశ్నిస్తూ మీడియాలో వార్తలు సృష్టిస్తూ ఉంటారు. కానీ సాక్షి టీవీ మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేసేది. ఎందుకంటే ప్రభుత్వానికిను ప్రజల మధ్య వారధిలా పనిచేయదు. ఒక్కటే టార్గెట్ టీడీపీ, జనసేన, బీజేపీ. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా వచ్చిందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పథకం రిలీజ్ చేశారనుకో, ఆ పథకం ఎందుకు పనికిరానిది అంటూ వెంటనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దాని గురించి మాట్లాడారనుకో, ఇదిగో పవన్ కళ్యాణ్ ఎలాంటి మాటలు మాట్లాడు, ఎంతవరకు సమంజసం అంటూ ఎలెత్తి చూపుతూ ఉంటారు. ఇక బీజేపీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ చేశారనుకో, పైనుండి కేంద్రం నిధులు ఏమైనా విడుదల చేసిందనుకో, ఈ నిధులు ఏం సరిపోతాయి, ఇది అవసరమా అంటూ కౌంటర్ అటాక్ చేయడం. అంటే కేవలం వాంటెడ్గా టార్గెట్ చేసుకుని న్యూస్ స్ప్రెడ్ చేయడం తప్ప, అరే ప్రజలకి మనం ఏం చేస్తా ఉన్నాం, ప్రజలకి ఎలాంటి విషయాలు తెలియపరుస్తున్నాం అని చెప్పి మినిమం ఆలోచన లేకుండా సాక్షి వార్తలు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒక రకంగా సాక్షి టీవీ అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరంలో చెయ్యిన దాన్ని చేసేసినట్టు చూపించడం, ఇదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఇంత చేసాడు, ఎంత కొండ అంత చేసాడని చెప్పి లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం, ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని జాకీ రాడ్డుతో లేపాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డిని అదంపాతలకు తొక్కేయడానికి ప్రధాన కారణం ఈ యొక్క సాక్షి మీడియా, సాక్షి టీవీ సంబంధించిన సోషల్ మీడియా వెబ్సైట్లు. సో ఇది కన్ఫర్మ్. అయితే ఇప్పుడు సాక్షి టీవీ మూతపడుతుందంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్ కాస్త ఈ వార్త సెక్యులేట్ అవుతూ ఉంది. సాక్షి టీవీని మూతేయడం అంత ఈజీయా? ఒక మీడియా సంస్థనే క్లోజ్ చేయాలి అంటే అంత ఈజీ అయిపోయిందా అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మీడియా పర్మిషన్ తీసుకోవాలనుకుంటే అసలు దీనికి సంబంధించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే కేంద్రం అమిత్ షా గారి చేతిలో ఉంది. అమిత్ షా గారు లైసెన్స్ ఇస్తారు. సుమారు శాటిలైట్ ఛానల్ కనుక పెట్టాలనుకుంటే సుమారు 2 కోట్ల వరకు ఈ రోజున ఆ ధర ఉంది. ఆ అమౌంట్ అనేది కట్టాలి, ఆ లైసెన్స్ కోసం అప్లై చేయాలి, రకరకాల ఉన్నటువంటి కాగితాలను ఫిల్ చేయాలి. సో బోలంత తతంగాలు ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు కట్టి లైసెన్స్ తీసుకునేటువంటి న్యూస్ ఛానల్ని క్లోజ్ చేయడం ఎంత ఈజీయా? అంత ఈజీయా? అయిపోయే పన? సో ఖచ్చితంగా ఇది జరగనటువంటి విషయం. ఎందుకంటే కాస్త సీరియస్ అవ్వచ్చు, కానీ సాక్షి టీవీని అయితే మూసేస్తారు అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఇది జరిగేటువంటి పని కాదు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఒక మీడియా లైసెన్స్ తీసుకోవడం ఎంత కష్టమో దాన్ని క్లోజ్ చేయడం కూడా అంతే కష్టం. ఎందుకంటే దాన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా తలెత్తాలి. ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజా సమస్యల మీద ఈ 4th పిల్లర్గా ఉన్నటువంటి ఈ మీడియా సంస్థ పోరాటం చేస్తూ ఉంటుంది. అలాంటి మీడియా సంస్థను ఎదుర్కోవాలంటే కాస్త అటు చూడాలి, ఇటు చూడాలి, ప్రతి విషయం తెలుసుకోవాలి. సో అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం కొంత ఫైల్ రెడీ చేసి అమిత్ షా గారి దగ్గర పెట్టింది. ఈ సాక్షి టీవీ గత 5 సంవత్సరాలు కదా, అంతకుముందు నుండి చేసుకొచ్చినటువంటి ప్రతి విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాలు, ఈ తప్పుడు రాతలనే కాకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో ఈ సాక్షి మీడియాని నడుపుతున్నాడు అంటూ ఒక ప్రధాన ఎలిగేషన్ తీసుకొచ్చింది. అంటే అవినీతి సొమ్మంతా మీడియాకే పెడతా ఉన్నాడు, అందుకే జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో పైకి లేపుతా ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ తప్పుడు రాతలు రాయడం, మీడియాకు ఉన్నటువంటి మినిమం బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి కొంగలో తొక్కేసి చాలా దారుణంగా అధ్వానంగా ఒకటే వాంటెడ్గా ప్రజలకు సంబంధించి మనం వాస్తవాలు తెలియపరుచుతున్నామని చెప్పి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసుకుంటూ తప్పుడు రాతలు రాస్తున్నటువంటి ఈ సాక్షి టీవీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇట్లన్నిటిని ఒక ఫైల్ కింద రెడీ చేసి కేంద్రం అమిత్ షా గారి దగ్గర ఆ టేబుల్ మీద పెట్టారు. సో దానికి సంబంధించి అమిత్ షా గారు కూడా దీని మీద ఎంక్వైరీ వేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయితే జరుగుద్ది. కానీ ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు వ్యవహారంగా లేదా వెళ్ళద్ది. ఆల్రెడీ సాక్షి టీవీ వాళ్ళు దీనికి సంబంధించి స్టే కూడా రెడీ చేసుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సాక్షి టీవీని మూసివేయడం అంటే ఇది జరిగే పని కాదు 100%. ఎందుకంటే ఒక మీడియా సంస్థను కనుక మూయాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. దానికి సంబంధించి ప్రాపర్గా వెరిఫికేషన్ చేయాలి.
సాక్షి టీవీ కదా, ఏ టీవీ అయినా సరే, ఒకవేళ బాగా ఆలోచిస్తే నిజంగా మీడియా సంస్థను క్లోజ్ చేసే అధికారమే రాజకీయ నాయకుల దగ్గర ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏబిఎన్ న్యూస్, ఆంధ్రజ్యోతి, ఈటీవీ2 ఇలాంటివి టీవీలోకి రానేకుండా ఆపగలిగారు. కానీ ఈ శాటిలైట్ సంబంధించినటువంటి యొక్క లైసెన్స్ రద్దు చేయగలిగారా? చేయలేరు. ఎందుకంటే ఆ రూట్స్ అవన్నీ లైన్స్ అనేవి మన హ్యాండ్ ఓవర్లో ఉండవు, కేంద్రం ఆదేశాలతో ఇవన్నీ పనిచేస్తూ. ఎందుకంటే లైసెన్స్ ఇచ్చేది కేంద్రం. ఆ కేంద్రం ఇచ్చేటువంటి లైసెన్స్ని వీళ్ళు కనుక దుర్వినియోగం చేసుకుంటా ఏవైనా విషయాలకు పాల్పడితే వీటిలన్నిటిని ఏవైతే ఇప్పుడు మనం ఒక ఫైల్ని రెడీ చేసి కేంద్రంకి ఇచ్చారంటున్నారో, అలాగే ఏదైతే అవినీతి చేసిందో అవన్నీ ప్రాపర్గా ఉంటే వాటి మీద ఎంక్వైరీ చేసి లైసెన్స్ రద్దు అయితే చేయొచ్చు. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఒక మీడియా సంస్థనే క్లోజ్ చేయాలంటే దీని మీద చాలా ఎంక్వైరీ జరగాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా దీని మీద పర్టికులర్గా దీని గురించి ఎంక్వైరీ జరిపించాలి, దాని గురించి ప్రతి తెలుసుకోవాలి. సో అప్పుడు దానికి సంబంధించి ఒకవేళ తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి కనుక వస్తే కనుక ఖచ్చితంగా అప్పుడు దాని మీద లైసెన్స్ దానికి సంబంధించి లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేస్తారు. అయితే ఇప్పుడు నిజంగా ఒకసారి సాక్షి టీవీ యొక్క విషయం కనుక ఒకసారి చూసుకుంటే చాలా దారుణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని హైలైట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇరుకుని పెడతా ఉంది, సమస్యల పట్ల పోరాడుతున్నాం అని చెప్పి అన్నారు తప్ప రీసెంట్గా ఒకసారి చూద్దాం. ఎందుకంటే నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి గోరంట్ల మాధవ్ గారు అత్యాచార ఘటన సంబంధించి కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యాచార సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఈయన చెప్పినటువంటి మాటలేంటి? ఇదిగో పలానా ఊర్లో పలానా అమ్మాయి ఇలా ఎంత అత్యాచారం గురి కాబడింది, పలానా చోట ఇలా చోట అలా చెప్పి పేర్లతో సహా వాళ్ళ ఊరు మొత్తం సంబంధించి బయోడేటాతో సహా వీడియో చేసి పెట్టాడు. మళ్ళీ సాక్షి టీవీ ఏం చేసింది? ఈ గోరంట్ల మాధవ్ మాట్లాడినటువంటి ప్రతి వీడియోని ఏకంగా సాక్షి టీవీలో ప్లే చేసిందే తప్పు. ఎందుకంటే అత్యాచార సంఘటనలకు సంబంధించి ఆ పేర్లు కానీ ఆ యొక్క విషయాలను కానీ వెల్లడించకూడదు. పలానా సంఘటన జరిగిందంట అని చెప్పి అంతవరకే తప్ప దాని కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రకంగా చెప్తారు తప్ప ఒకసారి పాత అన్నీ ఒకసారి చూసుకోండి. ఢిల్లీలో నిర్భయ కేసు అని చెప్పి మాట్లాడుకుని గుర్తుందా? మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఢిల్లీలో జరిగినటువంటి ఒక రేప్ కేసు, నిర్భయ కేసు. సో పలానా చోట ఇలా జరిగింది, పలానా అత్యాచారంగా జరిగింది, నిర్భయ కేసు అయిందని చెప్పి మాట్లాడతాం తప్ప పలానా అమ్మాయి పలానా ఏజు పిల్లని చెప్పి మాట్లాడడం కదా. సో ఈ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడినటువంటి మాటలు అవి. రెండవది దిశ సంబంధించి మన హైదరాబాద్ దగ్గర జరిగింది. అక్కడ కూడా సేమ్ అంతే. దిశ చట్టం వచ్చింది ఎందుకు, పలానా చోట ఇలా జరిగిందని చెప్పి వచ్చిన తర్వాత ఈ దిశ అంటే పేరు దిశ చట్టం అని చెప్పి పెట్టుకొచ్చారు తప్ప దిశ హత్యా ఘటన అని వచ్చిందే తప్ప పలానా అమ్మాయి ఇలా జరిగింది అని చెప్పి అక్కడ కూడా వార్తలు రావు. కానీ ఈ యొక్క గోరంట్ల మాధవ్ మాట్లాడినటువంటి మాటలనే సాక్షి టీవీ ప్లే చేసింది. వాసిరెడ్డి గారు, పద్మా గారు దానికి సంబంధించి గోరంట్ల మాధవ్ గారి మీద కేసు నమోదు చేశారు. సో ఇలాంటివన్నీ ఇదే కదా, ఒక మీడియా సంస్థ ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయాలి, ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు, ఎలాంటి ప్రజలు చేరువేయాలి, ఎలాంటి ప్రజలు చేరువేయకూడదు, ఇలాంటి తెలుసు కూడా వాళ్ళ నియమ నిబంధనలు పాటించకుండా ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం మీద ఖచ్చితంగా మరి అలాంటి వాటి మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇలాంటి ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి కదా. సో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్రతి విషయాన్ని సేకరించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతోనే సాక్షి టీవీ నడిపిస్తున్నారంటూ పర్టికులర్గా కొన్ని విషయాలు సేకరించి సో సాక్షి మీద ఈ రోజున అమిత్ షా గారి దగ్గర ఫైల్ పంపించారు. రాబోయే రోజుల్లో సాక్షి మీద ఎలాంటి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి, సాక్షి మీద ఎలాంటి ఎంక్వైరీ అయిపోతా ఉన్నారు, ఉంచుతారా తీస్తారా అనేది దాని మీద ఖచ్చితంగా వాదనలు ప్రతివాదనలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మళ్ళీ ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.